విజయవాడ సెంట్రల్ సీట్ హీట్ ఎక్కిస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సీటు దక్కలేదు. ఆయన్ను కాదని వెల్లంపల్లి శ్రీనివాస్కు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. దీంతో మల్లాది విష్ణు గుర్రుగా ఉన్నారు. అంతేకాదు ఆయన వెల్లంపల్లికి షాక్ ఇచ్చేలా లోకల్ పాలిటిక్స్ను ప్లాన్ చేస్తున్నారనేది టాక్. దీంతో ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మరి వెల్లంపల్లి మల్లాది మధ్య లొల్లి టీడీపీకి కలిసి వస్తుందా? ఏపీ రాజకీయాలు బెజవాడ పాలిటిక్స్ రూటే సపరేటు. ఓ రకంగా ఆంధ్ర రాజకీయాలు ఇక్కడి నుంచే శాసిస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న బెజవాడలో 2019 ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. హేమాహేమీలను పక్కన పెట్టి విజయవాడ వాసులు ఫ్యాన్కే పట్టం కట్టారు. ఎంపీ స్థానంలో టీడీపీ గెలిచినా మెజారిటీ ఎమ్మెల్యే స్థానాల్లో మాత్రం ఫ్యాన్ హవా నడిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సిటీగా విజయవాడ ఉంది. విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే 2019లో మల్లాది విష్ణు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బోండా ఉమాపై స్వల్ప మెజారిటీతో గెలిచారు. తాజాగా మారుతున్న సమీకరణాలతో విజయవాడ సెంట్రల్ సీటు ఎవరు కైవసం చేసుకుంటారని ఆసక్తి నెలకొంది. ఇకపోతే విజయవాడ రాజకీయాల ప్రభావం రాష్ట్రం మొత్తంపై ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. దీంతో విజయవాడలోని 3 నియోజకవర్గాల్లో పట్టు కోసం వైసీపీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల బలాబలాలు సరిసమానంగా ఉన్నాయి. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఓసారి టీడీపీ, మరోసారి వైసీపీ గెలిచాయి. దీంతో ఈసారి ఇక్కడ ఎలాగైనా గెలవాలని ఇరు పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. విజయవాడ సెంట్రల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పక్కన పెట్టి వెల్లంపల్లి శ్రీనివాస్కు టికెట్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. దీంతో సహజంగానే మల్లాది అనుచర వర్గం భగ్గుమంది. మల్లాదికి టికెట్ ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరగడం ఖాయమంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. పరిస్థితి శృతిమించడంతో జగన్ ఈ ఇద్దరు నేతల్ని పిలిపించుకుని మాట్లాడారు. అయితే మల్లాది విష్ణు మాత్రం ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు. అటు వెల్లంపల్లికి సపోర్ట్ చేస్తానని గానీ, లేకుంటే రెబల్గా పోటీ చేస్తానని గానీ ఏం చెప్పలేదు. కానీ అండర్ కరెంట్గా జరగాల్సిన పనులన్నీ జరిగిపోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇకపోతే పైకి ప్రత్యర్థులుగా వేర్వేరే పార్టీల్లో ఉన్న మల్లాది విష్ణు, బోండా ఉమా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. వీరిద్దరూ మంచి మిత్రులు కూడా. దీంతో ఇప్పుడు తన శత్రువైన వెల్లంపల్లిని ఓడించేందుకు బోండా ఉమాకు మల్లాది విష్ణు సహకరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మల్లాది విష్ణు సామాజిక వర్గమైన బ్రాహ్మణుల ఓట్లు 33,000 ఉన్నాయి. టీడీపీతో బీజేపీ పొత్తులో భాగంగా అవన్నీ గంపగుత్తగా బోండా ఉమాకే పడే ఛాన్స్ ఉంది. అందులోనూ మల్లాది ఇండైరెక్ట్ సపోర్ట్ బోండాకు కలిసి రానుంది. ఈ క్రమంలో బ్రాహ్మణ సామాజిక వర్గం మొత్తాన్ని మల్లాది విష్ణునే లీడ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇది వైసీపీకి ఎదురుదెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైకి వెల్లంపల్లి సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నా తన అనుచర గణంతో జరగాల్సిన కార్యాలన్నింటినీ చక్కబెడుతున్నారట మల్లాది విష్ణు. ఇకపోతే ఇక్కడ ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత పీక్స్లో ఉంది. అందులోనూ వెల్లంపల్లి నాన్ లోకల్. దీనికి తోడు వెల్లంపల్లి అమరావతి రాజధానికి వ్యతిరేకి. దీంతో వెల్లంపల్లికి సీట్లో విజయం సాధించడం కత్తిమీద సామే. అసలే ప్రభుత్వ వ్యతిరేకత, ఇటు కేడర్లో గందరగోళం, అటు మల్లాది రాజకీయం వెరసి వెల్లంపల్లికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పైగా
విజయవాడ సెంట్రల్కు వెల్లంపల్లి కొత్త. ఇక్కడ కేడర్ను కలుపుకుపోదామంటే వాళ్ళంతా మల్లాది చెప్పినట్టే వింటారు. దీంతో ఏం చేయాలో తోచక వెల్లంపల్లి తెల్లమొహం వేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో రాష్ట్రంలోనూ అదే పార్టీ అధికారంలోకి వస్తుందనే నానుడి ఉంది. మరి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీట్లో విజయం ఎవరికి దక్కుతుందో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదెవరో ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.